డాక్టర్ గారు తమ్మసాని చంద్రశేఖర్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సమయాభావం తక్కువగా ఉండటం వల్ల అందరినీ అడ్రస్ చేయలేకపోతున్నాను, ఏమనుకోవద్దండి. వేదికను అలంకరించిన పెద్దలకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పాత్రికేయులకు నా ధన్యవాదాలు. బీజేపీ పార్టీ అనేది ఒక బలమైన భావజాలంతో పుట్టినటువంటి పార్టీ. ఆర్ఎస్ఎస్ భావాల నుంచి కేవలం ఈ మట్టి మీద, ఈ భారత దేశం మీద ఉన్నటువంటి ఒకే ఒకమైన ప్రేమతో పుట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, నేను పెరిగిన వాతావరణంలో కూడా వాజ్పేయి గారిని చూశాను. ఆయన ఒక రాజనీతిజ్ఞుడిలాగా పార్లమెంటులో ఏ విధంగా పనిచేశారు. అద్వానీ గారు కానీ ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేశారు. వారు ప్రధానమంత్రి పదవి ఉండే అవకాశం ఉన్నా కూడా ఎన్నో త్యాగాలు చేసినటువంటి గొప్ప నాయకులు వాళ్ళు. అదేవిధంగా 2013-14 ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవబోతూ ఉన్నారంటే ఆ రోజుల్లో అత్యంత ఆనందం వ్యక్తం చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకు అంటే, జనరల్గా ఒక వ్యక్తికి రాగద్వేషాలు ఉంటాయి. కుటుంబం ఉన్నప్పుడు కానీ, ఇంకొకటి ఉన్నప్పుడు కానీ కొన్ని బలహీనతలు ఉంటే ఉండొచ్చు. మోడీ గారికి ఇవన్నీ ఏమీ లేవు. ఈ దేశం కోసం ఆయన తన ప్రాణాన్ని, తన రక్తపు బొట్టును కూడా ధారపోస్తారని బలంగా నమ్మాను. నేను అనుకున్న విధంగానే ఆయన ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అంటే గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి లేనటువంటి మార్పులు ఒక్క 10 సంవత్సరాల్లో చేసి చూపించారు. అవి ఎలాంటివంటే, ఒక స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ. మేక్ ఇన్ ఇండియాకి ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎందుకంటే నేను యాక్చువల్గా ఇల్లు కడతా ఉంటే కొన్ని క్వాలిటీ మెటీరియల్స్ కావాలి అంటే నేను అడిగితే ఆర్కిటెక్ట్ని అన్నారు, మొత్తం ఇండియాలోనే తయారవుతుందండి, మనం ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ వచ్చిందని చెప్పి ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు చెప్తూ ఉంటే చాలా ఆనందం వేసింది నాకు. అదేవిధంగా మోడీ గారు మొన్న అమెరికా వచ్చి చట్టసభల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక భారతీయుడిగా మేము చాలా గర్వించాం ఆ రోజున. అదే విధమైనటువంటి భావజాలంతో తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన కానీ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఈ రోజున. అయితే మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా ఈరోజు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయితే నేను కొత్తవాడిని ఇక్కడికి రాజకీయాలకు, ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి. మాధవి గారు కూడా కొత్తవారు. మాకు ఈ సిస్టంలో, మా పార్టీల్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఈ ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే చాలామంది ఆశావహులు ఉన్నారు, చాలామందికి టికెట్లు రాలేదు, చాలామంది బాధలో ఉన్నారు. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ, కలుపుకుంటూ, జనసేనని సమన్వయం చేసుకుంటూ, కలుపుకుంటూ పోయే సమయంలో చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కొంతమందిని ఇన్వాల్వ్ చేసి ఉండకపోవచ్చు. అయితే ఈ సమావేశం జరుగుతుంది అంటే దాని ముఖ్య ఉద్దేశం మాకు అందరూ కావాలి, అందరం కలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇవి చేస్తున్నామని మీరు అందరూ మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు మీ లిస్టు, మీ కార్యకర్తలు ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో, లేకపోతే నాయకులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇవ్వండి. మాకు ఒక మెకానిజం ఉంది, సోషల్ మీడియా గ్రూప్స్. ఆ గ్రూప్స్లో మా కార్యకర్తలకు ఏ విధంగా అయితే ఇన్ఫామ్ చేస్తున్నామో అదేవిధంగా మీ కార్యకర్తలను కూడా అందరినీ కూడా మేము కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే 2 కళ్ళు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏ అంటే ఆపటం, పి అంటే పడగొట్టడం. కాబట్టి ఈ రాష్ట్రంలో అమరావతి కట్టాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, రోడ్లు బాగుపడాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగులు కావాలన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుండా ఏమీ చేయలేమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు ఇందాక అన్నారు మాకు 8.8% ఓట్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని చులకన చేస్తున్నారని.
నా ఓటుకు వస్తే ఇది 0.8 0.3 5% అనేది కాదు సంబంధించినది. భారతీయ జనతా పార్టీ కానీ మోడీ గారు కానీ తలుచుకుంటే అది 0.8 అలా 80% అయ్యేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ. ఆ విలువ తెలిసిన వ్యక్తులం. ఒక కొండని డైమండ్ పెట్టి పేలిస్తే ఎలా బద్దలవుతుందో మీ 0.8%కి అంత శక్తి ఉంది అని నేను తెలియజేసుకుంటాను. కాబట్టి మేము ఏ విధంగానూ మిమ్మల్ని తక్కువ చేస్తున్నాం అనేటువంటి భావన మీరు ఉంచుకోవద్దు. అలాంటి వ్యక్తులం మేము కాదు అని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ మనందరం కలిసి ముందుకు వెళ్దాం. మీరందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము భావిస్తాం. ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మీరందరూ ఏ రోజైనా మా దగ్గరికి రావచ్చు. మాకు చేతనేది మేము చేసి పెడతాం. అది ధర్మం, నీతి, నిజాయితీతో కూడింది ఏ పనైనా అని మీరు కూడా అవి తప్పించి వేరే అడగరని కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.